నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి అమెరికా పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 10వ తేదీ శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి శుక్రవారము. ఈరోజు సూర్యోదయము 7:30 సూర్యాస్తమయము 5:40 ఈరోజు ఉన్నటువంటి తిథి ద్వాదశి తిథి ఈరోజు రాత్రి 8:51 వరకు ఉంటుంది. అనంతరం త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రము రోహిణి రాత్రి 12:59 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి శుక్లయోగము, ఈ శుక్లయోగము రాత్రి 12:19 వరకు ఉంటుంది. కరణము బవ ఈరోజు ఉదయం 9:49 వరకు ఉండి అనంతరం బాలవ అనేటటువంటి కరణం ప్రారంభమవుతుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 9:57 నుండి 11:28 వరకు. అలాగే ఈరోజు రాహుకాలము ఉదయం 11:19 నుండి 12:35 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:23 వరకు ఉంటాయి. వర్జ్యం ఈరోజు సాయంత్రం 5:24 నుండి 6:55 వరకు. తిరిగి ఈరోజు రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 6:20 నుండి 7:52 వరకు కూడా వర్జ్యం అనేది ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఈరోజు ఉదయం 9:32 నుండి 10:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:55 నుండి 1:36 వరకు కూడా ఈరోజు ఈ దుర్ముహూర్త కాలం అనేది ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి మంచి సమయాలను మనం తెలుసుకుందాం. ఈ మంచి సమయాలు పంచకరహిత ముహూర్తము ప్రకారం మనం ఆచరిస్తున్నాం. ఈరోజు ఉదయం 7:49 నుండి 9:28 వరకు. అలాగే ఉదయం 10:51 నుండి ఈరోజు మధ్యాహ్నం 1:43 వరకు. అలాగే సాయంత్రం 3:36 నుండి 5:52 వరకు. రాత్రి 8:16 నుండి 8:51 వరకు. అలాగే రాత్రి తెల్లవారుజామున 3:22 నుండి 5:43 వరకు కూడా ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. ఈ మంచి సమయాలను ఉపయోగించుకొని మీరు ఏవైనా ముఖ్యమైనటువంటి పనులుంటే మీరు ఆ సమయాల్లో మీరు పని చేసుకోవచ్చు. ఇవి ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలు. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈనాటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. ఎవరిని కూడా వివిధ రూపాల్లో కించపరచకుండా జాగ్రత్త పడుతుండండి. ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మధ్యవర్తిత్వాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి నిలువలను పొదుపు చర్యలను ప్రారంభిస్తారు. సంపాదించేటటువంటి ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. అందరితోనూ కూడా మంచిగా మాట్లాడుతూ మీ మాట విలువలను పెంచుకుంటూ చక్కనైనటువంటి అనుబంధాలను మీరు కాపాడుకుంటూ ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు శ్రమ పెరుగుతుంది. అలాగే మీకోసమే మీరు ఆలోచించుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. శారీరకంగా మానసికంగా తొందరగా అలసిపోయినట్లు కనిపిస్తుంటారు. అలంకరణ పైన దృష్టిని కేంద్రీకరిస్తారు.
ప్రణాళికలు పూర్తి చేయటంలో కాస్త ఇబ్బందులు ఎదురపడుతుంటాయి. అన్ని పనుల్లో కూడా తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. వాటితో పాటు ఆ పనుల్లో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. విందు వినోదాల్లో ఉంటారు. విహారయాత్రల కోసం ఆలోచనలు చేస్తుంటారు. దూర ప్రయాణాల గురించి ఆలోచనలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శలు పరామర్శలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు లాభాలు కొంత సంతృప్తినిస్తుంటాయి. స్త్రీల ద్వారా మంచి అనుకూలత ఏర్పడుతుంది. కళాకారులకు ఉన్నటువంటి తెలివితేటలు బయటపడుతుంటాయి. వచ్చినటువంటి లాభాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో అన్ని పనుల్లో కూడా బేరసారాలు ఆడేటటువంటి వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు అధికారులతో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో గౌరవం కోసం పాటుపడుతుంటారు. కీర్తి ప్రతిష్టలను పెంచుకోగలుగుతారు. సామాజిక అనుబంధాలను పెంచుకునే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు విహారయాత్రలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. దూర ప్రయాణాలపైన ఆసక్తి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. శ్రమ తక్కువగా ఉన్నప్పటికీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుంటాయి. సంతృప్తికరమైనటువంటి సంతోషాలు వార్తలు కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఊహించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కూడా పొందుతుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు అవసరమవుతుంటాయి. ఆదాయం కంటే కాస్త సంపాదించినటువంటి దానిలో ఖర్చులు పెరుగుతుంటాయి. వాటిల్లో మాత్రం నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. వాహన సౌకర్యాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు సామాజిక అనుబంధాలు విస్తరిస్తుంటాయి. నూతన పరిచయస్తులతో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు తమ యొక్క ఆలోచనలను సులభంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరించుకోవడంతో పాటు లాభాలను కలగచేస్తాయి. కళాకారులకు అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు పోటీల్లో గెలుపు కోసమై తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రణాళికాబద్ధంగా ఆలోచనలు పూర్తి చేసుకుంటుంటారు. తోటి కళాకారులతో అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఒత్తిడి మాత్రం తప్పకపోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు సృజనాత్మకత పెరుగుతూ ఉంటుంది. కళా సంబంధమైనటువంటి ఆసక్తులు కలిసి వస్తాయి. కళాకారులకు మంచి సమయంగా చెప్పవచ్చు. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి సమయాలు అవకాశాలు కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతుంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు సౌకర్యాల వలన శ్రమ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా సంతోషాలు ఉంటుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాదుల్లో దృష్టిని కేంద్రీకరిస్తారు. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ప్రయాణాల వలన ఆనందాలు కలిసి వస్తాయి. విందు వినోదాలు ఉంటుంటాయి. విహార యాత్రలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. అన్ని పనుల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది.
తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈరోజు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు మంచి ప్రయత్నపూర్వకమైనటువంటి సంతోషాలుంటాయి. మీకున్నటువంటి కమ్యూనికేషన్స్ అన్నీ కూడా విస్తరింప చేసుకుంటారు. ఆలోచనలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలపైన ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకోండి. స్త్రీలతో మంచి అనుబంధాలు, సంతోషాలుంటుంటాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతాయి. ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈనాటి పంచాంగము, రాశి ఫలాలు. తిరిగి రేపటి శుభయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.